సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్ 1Aకి సంబంధించిన సిలబస్ అనేది తెలుగులో చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీని గురించి క్లారిటీకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ హాయ్ నమస్తే, మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే సిలబస్కి సంబంధించిన మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే చాలామంది అంటున్నారు, సార్ సిలబస్ ఏంటని చెప్పేసి. మనకి గత టెట్కి సంబంధించి ఏం సిలబస్ ఉందో, గత డిఎస్సికి సంబంధించి ఏం సిలబస్ ఉందో, అందులో 10th క్లాస్కి సంబంధించి ఏదైతే కొత్త సిలబస్ ఇచ్చారో ఈసారి కూడా 10th క్లాస్కి సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాల నుంచి రావడం జరుగుతాయి. మిగిలిన 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మనకి ఏదైతే గతంలో ఉన్న సిలబస్ ఉందో అదే కొనసాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పేపర్ 1Aకి సంబంధించిన ఎస్జిటి సిలబస్ తెలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో స్కూల్ అసిస్టెంట్ సిలబస్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, ఇది సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు. లాంగ్వేజ్ 1 తెలుగు, ఎవరైతే తెలుగు తీసుకుంటారో వారికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్గా ఉంటుంది, 30 ప్రశ్నలు 30 మార్కులు. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు. మొత్తంగా 150 మార్క్స్కి టెట్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ కంటెంట్ 24, మెథడ్ 6 ప్రశ్నలు 6 మార్కులు. దాని గురించి కూడా క్లారిటీగా చూద్దాం. ఇక ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్ని మనం సైకాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక్కడ 30 ప్రశ్నలు 30 మార్కులకు సంబంధించిన సిలబస్ చూడండి. పిల్లలను అర్థం చేసుకోవడం, దీనిలో సబ్ టాపిక్లు మనకి క్లారిటీగా ఇచ్చారు. బాల్యపు భావనలు, బాల్యమనే భావన మరియు దాని ప్రాముఖ్యత గురించి తెలపండి. ఈ విధంగా పిల్లల పెంపక పద్ధతులకు సంబంధించి కానివ్వండి, మనకి సాంఘికీకరణలో కుటుంబం పాఠశాల పాత్రకు సంబంధించి కానివ్వండి, టాపిక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, క్లారిటీగా చెక్ చేయండి. నెక్స్ట్ మనకి దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు సాంకేతికతలు. దత్తాంశ సేకరణ పద్ధతులు మరియు సాంకేతికతలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా క్లారిటీగా పరిశీలన చేయండి. నెక్స్ట్ మనకి అభివృద్ధిలో దృక్పథాలు. అభివృద్ధిలో దృక్పథాలు అని చెప్పేసి పెరుగుదల, అభివృద్ధి మరియు పరిపక్వత భావన, అభివృద్ధి సూత్రాలు, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలు. ఈ విధంగా మనకి సిలబస్ అంతా కూడా మీకు తెలుగులో డిస్ప్లే చేస్తాను, క్లారిటీగా చెక్ చేయండి. పెరుగుదల మరియు పరిపక్వత, ఉపాధ్యాయుల అంచనాలు మరియు పాఠశాల విజయాలు. ఈ విధంగా మనకి సిలబస్ అంతా కూడా తెలుగులో మీకు డిస్ప్లే చేస్తాను, క్లారిటీగా చెక్ చేయొచ్చు. సామాజిక అభివృద్ధి, ఈ సామాజిక అభివృద్ధి అనే అంశంలో భాగంగా మళ్ళీ ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. భావోద్వేగ అభివృద్ధి, ఈ భావోద్వేగ అభివృద్ధి అనే అంశంలో భాగంగా ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చెక్ చేయొచ్చు. భాషాభివృద్ధి, భాషాభివృద్ధి అనే అంశంలో భాగంగా ఉన్న టాపిక్లన్నీ చెక్ చేయొచ్చు. నైతికాభివృద్ధి, నైతికాభివృద్ధి అంశంలో భాగంగా ఉన్న అంశాలన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఆటలు మరియు అభివృద్ధి, ఆత్మగౌరవం, అభిజ్ఞానం మరియు అభిజ్ఞానాత్మక అభివృద్ధి అనే అంశంలో భాగంగా ఉన్న అంశాలు ఏంటనేది కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు. ఓకే, ఇవన్నీ కూడా సైకాలజీ అంశంలో భాగంగా ఉన్న అంశాలు. వ్యక్తిత్వం, వ్యక్తిత్వం అనే అంశంలో ఉన్న వ్యక్తిత్వం, ఇక్కడ ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. లెర్నింగ్, అర్థం చేసుకోవటం అనే అంశంలో భాగంగా మనకి ఇక్కడ కొన్ని అంశాలు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, బోధనా పద్ధతులకు సంబంధించి కూడా మనకి దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయండి. నెక్స్ట్ ఎన్ఈపి 2020కి సంబంధించి కానివ్వండి, ఎన్సిఎఫ్ 2005కి సంబంధించి కానివ్వండి, నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి కానివ్వండి, ఎన్సిఎఫ్ ఎస్ఈ 2023కి సంబంధించి కానివ్వండి, కంప్లీట్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఐసీటీ అంశంలో భాగంగా ఉన్న అంశాలన్నీ కూడా మీరు ఇక్కడ పరిశీలన చేయొచ్చు. గతంలో ఐసీటీ సిలబస్ అనేది ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఐసీటీకి సంబంధించిన అంశాలను అయితే మెన్షన్ చేశారు. ఇది కంప్లీట్గా మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్కి సంబంధించిన సిలబస్. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మనం చూసినట్లయితే తెలుగు కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు 24 మార్కులు అయితే రావడం జరుగుతాయి కదా. తెలుగు కంటెంట్ అనేది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా టెక్స్ట్ బుక్స్ అనేవి లైన్ టు లైన్. 9th 10th లింక్ టాపిక్స్ అనేవి చదువుతారు. 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతిలో ఏవైతే కంటిన్యూస్ టాపిక్స్ ఉన్నాయో వాటిని 9th 10th క్లాస్లో కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పఠనావగాహన, పఠనావగాహనకు సంబంధించి అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. అంటే మనకి ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడగడం, ఒక పద్యం ఇచ్చి కొన్ని ప్రశ్నలు అడగడం చేస్తారు కదా, దానికి సంబంధించి.
నెక్స్ట్ చూడండి, ఇక్కడ కవి పరిచయాలకు సంబంధించి కానివ్వండి, విశేషాంశాలకు సంబంధించి కానివ్వండి, ఉద్దేశాలు ఇతివృత్తాలకు సంబంధించి కానివ్వండి, ప్రక్రియలకు సంబంధించి కానివ్వండి, పదజాలం అనే అంశంలో భాగంగా అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, వ్యుత్పత్తార్థాలు, మాండలిక పదాలు ఇవైతే ఇచ్చారండి పదజాలంలో భాగంగా. నెక్స్ట్ భాషాంశాలు. భాషాంశాల్లో భాగంగా మనకి ఏమి ఇచ్చారని చూసినట్లయితే భాషా భాగాలు, కాలాలు, లింగాలు, పురుషాలు, విరామ చిహ్నాలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు ఇవి మనకి భాషాంశాల్లో భాగంగా తెలుగులో చదవవలసిన అంశాలు. ఇంకా మనకి ఇక్కడ అక్షర విభాగంకి సంబంధించి మనం చూసినట్లయితే హచ్చులు అంటే ఏమిటి, హల్లు అంటే ఏమిటి, ఉభయాక్షరాలు అంటే ఏంటి, ద్విత్వాక్షరాలు అంటే ఏంటి, సంయుక్తాక్షరాలు అంటే ఏంటి, పరిశాలు అంటే ఏమిటి, శరళాలు అంటే ఏమిటి, అనునాసికాలు అంటే ఏమిటి, ఊది పలికే వాటిని ఊష్మాలు అంటారు కదా, ఊష్మాలకు సంబంధించి కానివ్వండి, అంతస్తాలకు సంబంధించి కానివ్వండి, వర్గీకులకు సంబంధించి కానివ్వండి, స్పర్శాలు, స్థిరాలు ఇవన్నీ కూడా మనకి అక్షర విభాగంలో భాగంగా ఇచ్చున్నారు. నెక్స్ట్ వర్ణోత్పత్తి స్థానాలు. నెక్స్ట్ సందులు, సమాసాలకు సంబంధించిన నిర్వచనాలు, సందులు నిర్వచనాలకు సంబంధించి. నెక్స్ట్ తెలుగు సందుల్లో ఏమి ఇచ్చారని చూసినట్లయితే అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, గసడ ధవాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, ద్విరుక్త టకార సంధి, లు, లా, నల్ల సందులు ఇక్కడ మనకి ఇచ్చున్నారు. సంస్కృత సందులకు సంబంధించి మనం చూసినట్లయితే సంస్కృత సందుల్లో భాగంగా సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధులకు సంబంధించి ఇచ్చారు. ఇక్కడ సంధులకు సంబంధించిన పదాలను విడదీసి సంధి చేయటం. సమాసాలు, నిర్వచనాలకు సంబంధించి మనం చూసినట్లయితే విగ్రహ వాక్యాలను గుర్తించి విగ్రహవాక్య సమాస పదాలుగా కూర్చటం. నెక్స్ట్ ఛందస్సుకు సంబంధించి గురులఘువులు, అలంకారాలకు సంబంధించి, వాక్యాలకు సంబంధించి కర్తరీ వాక్యం, కర్మణీ వాక్యం ఇవన్నీ కూడా క్లారిటీగా చూడండి. ఇది కంటెంట్కి సంబంధించింది. నెక్స్ట్ కంటెంట్ అయిన తర్వాత మనకి తెలుగు బోధనా పద్ధతులు. తెలుగు బోధనా పద్ధతులు అంటే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఏదైతే తెలుగు ఉంటుందో ఆ తెలుగుకి సంబంధించి కంప్లీట్గా ఆ పీడిఎఫ్లన్నీ కూడా చదువుకుంటే ఈ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. తెలుగు మెథడ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ అంతా కూడా స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే ఇంగ్లీష్ అనేది అందరికీ కూడా కామన్గా ఉంటుంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనకి 24 ప్రశ్నలు కంటెంట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ క్లారిటీగా టాపిక్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. వొకాబులరీకి సంబంధించి మనం చూసినట్లయితే సినోనియమ్స్, యాంటోనియమ్స్, హోమోఫోన్స్, ఫ్రేజియల్ వెర్బ్స్, స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్ ఈ విధంగా మనకి కంప్లీట్గా ఏ టాపిక్ చదవాలనేది మనకి ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సింగులర్, ఫ్లోరల్ వర్డ్స్కి సంబంధించి, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి, ఆర్టికల్స్కి సంబంధించి, టెన్సెస్కి సంబంధించి, వాయిస్కి సంబంధించి, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించి, టైప్ ఆఫ్ సెంటెన్సెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, లింకర్స్, లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఈ విధంగా మనకి టాపిక్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి డైరీకి సంబంధించి, డైరీ ఎంట్రీకి సంబంధించి, ఈమెయిల్కి సంబంధించి ఇక్కడ మనకి కంప్లీట్గా టాపిక్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇవన్నీ కూడా మనకి కంటెంట్లో భాగంగా చదువుకోవాల్సిన అంశాలు ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి. ఇక ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి చూసినట్లయితే 6 ప్రశ్నలు 6 మార్కులు అయితే రావడం జరుగుతాయి. కంప్లీట్గా డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్న ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్ ఉందో అది చదువుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ గణితం. గణితం సబ్జెక్ట్కి సంబంధించి మనం చూసినట్లయితే మ్యాథమెటిక్స్కి సంబంధించి కంప్లీట్గా స్క్రీన్ మీద తెలుగులో సిలబస్ అనేది డిస్ప్లే అవుతుంది, చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి గణితంలో మొదటి టాపిక్ వచ్చేసరికి సంఖ్యలు అనే టాపిక్లో భాగంగా మనకి దీనిలో చాలా సబ్ టాపిక్లు అయితే ఉన్నాయి. ఈ సబ్ టాపిక్లన్నీ కూడా కంప్లీట్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్లో రెండవ టాపిక్ అంకగణితం. అంకగణితంలో ఉన్న అంశాలన్నీ కూడా పరిశీలన చేయండి. నెక్స్ట్ జ్యామితి. ఈ జ్యామితి అనే అంశంలో భాగంగా ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా పరిశీలన చేయొచ్చు. డేటా నిర్వహణలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చూడండి. నెక్స్ట్ బీజగణితంలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి. కొలతల్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి కంటెంట్ అనేది 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు గణితం అన్ని టెక్స్ట్ బుక్లు కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మనకి 9th 10th లింక్ టాపిక్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే బోధనా పద్ధతులు లేదా పెడగాజీ లేదా మెథడాలజీకి సంబంధించి మనం చూసినట్లయితే డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్న ఏదైతే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా పీడిఎఫ్లు ఉన్నాయో ఆ పీడిఎఫ్లు ఈ టాపిక్స్ అనేవి కూడా కంప్లీట్గా చూసుకోవాలి. టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్కి సంబంధించి కన్ఫామ్గా బిట్ వచ్చే టాపిక్ ఇది. నిర్వచనానికి సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మెయిన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేయండి. మనకి నెక్స్ట్
వచ్చేసరికి ఈవీఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో భాగంగా సైన్స్కి సంబంధించి 15 ప్రశ్నలు, సోషల్కి సంబంధించి 15 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి కదా. సైన్స్కి సంబంధించి మళ్ళీ కంటెంట్ నుంచి 12 ప్రశ్నలు, సైన్స్ కంటెంట్ 12 ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ మళ్ళీ ఆ సైన్స్ కంటెంట్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడొచ్చు. జీవ మరియు నిర్జీవ వస్తువులు, జీవుల లక్షణాలు, జీవ మరియు నిర్జీవ వస్తువులు, జీవుల లక్షణాలు అనే అంశంలో భాగంగా ఇక్కడ చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కూడా ఒకసారి స్క్రీన్ మీద చెక్ చేసుకోండి. కుటుంబం అనే అంశంలో భాగంగా ఉన్న టాపిక్స్ కానివ్వండి. నెక్స్ట్ జీవిత ప్రక్రియలు, జీవిత ప్రక్రియల్లో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. సహజ దృగ్విషయాలు, వస్తువులు మరియు పదార్థాలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుందని చెక్ చేయండి. ఓకే, ఈ పీడిఎఫ్ అంతా కూడా నేను రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. దాంతోపాటుగా రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో, మన రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు పీడిఎఫ్ అని అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రవాణా మరియు కమ్యూనికేషన్, ఈ రవాణా మరియు కమ్యూనికేషన్ అనే అంశంలో భాగంగా ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ వృత్తులు మరియు సేవలు, వృత్తులు మరియు సేవలు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. మన పర్యావరణం, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. ఓకే, ఇదంతా కూడా సైన్స్కి సంబంధించిన కంటెంట్. సైన్స్ కంటెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సైన్స్కి సంబంధించిన మెథడాలజీ 3 ప్రశ్నలు 3 మార్కులు, దానిలో ఉన్న టాపిక్స్ ఏంటనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. డిఎడ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న సైన్స్కి సంబంధించిన మెథడ్ బుక్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి సోషల్ స్టడీస్ 12 ప్రశ్నలు 12 మార్కులు. దీనిలో కంటెంట్లో భాగంగా మన విశ్వం దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా స్క్రీన్ మీద చెక్ చేయండి. నెక్స్ట్ ఉత్పత్తి, మార్పిడి మరియు జీవనోపాధులు, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు. నెక్స్ట్ రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, రాజకీయ వ్యవస్థలు మరియు పరిపాలన, దీనిలో ఉన్న మెయిన్ టాపిక్స్ కానివ్వండి అన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ మనం ఈవీఎస్ కింద పిలవడం జరుగుతుంది. 6th, 7th, 8th వచ్చేసరికి సైన్స్ సోషల్ కింద డివైడ్ కావడం జరుగుతుంది. మతం మరియు సమాజం, మతం మరియు సమాజానికి సంబంధించి దీనిలో ఉన్న సబ్ టాపిక్లన్నీ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ సంస్కృతి మరియు సమాచార మార్పిడి, దీనిలో ఉన్న సబ్ టాపిక్లు కూడా చూడొచ్చు. ఇక ఫైనల్గా సోషల్ మెథడాలజీకి సంబంధించి, సోషల్ బోధనా పద్ధతులకు సంబంధించి 3 ప్రశ్నలు 3 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ దానిలో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే గైస్, కంప్లీట్గా పేపర్ 1A ఎస్జిడికి సంబంధించి తెలుగు సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఈ పీడిఎఫ్ అనేది సింపుల్గా మీరు మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ డౌన్లోడ్ చేయండి. బ్లాక్ కలర్ లోగోతో ఉంటుంది. రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్ 50,000 డౌన్లోడ్స్. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్గా బ్యాచెస్ అనే ఆప్షన్లోకి రండి. కింద స్టోర్ ఆప్షన్ పక్కనే బ్యాచెస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ బ్యాచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ మీకు ఫోల్డర్స్ వస్తాయి. టెట్ 2026 దానిలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ తెలుగు పీడిఎఫ్ అనేది ఉంటుంది. ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేసుకుని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని సిలబస్లో ఉన్న టాపిక్స్ అన్ని కూడా మీ మొబైల్లోనే మీరు సింపుల్గా తెలుగులో చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం పేపర్ 2కి సంబంధించి తెలుగు సిలబస్తో మళ్ళీ కలుసుకుందాం. ఎవరైతే మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.